నమస్తే అన్న. మీ పేరు? నా పేరు సేవ అన్న. ఓకే, ఎక్కడ మీది? మాది కొండమల్లిపల్లి గురత్తండ. ఓకే, మీకు ఎమ్మెల్సీ ఓటు ఉందా? ఉందండి. గతంలో వేశారా? లేదు, ఇప్పుడు మొట్టమొదటిసారి ఇస్తున్నాను. ఎమ్మెల్సీగా ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎమ్మెల్సీగా ఎవరైతే ఏందన్నా, ఇప్పుడు మనకు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తీర్మాన్ మల్లన్న ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఒక తీర్మార్ మల్లన్న గారే ఎందుకు? తీర్మాన్ మల్లన్న ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రశ్నించినందుకు, నిరుద్యోగుల గురించి ప్రశ్నించినందుకు, అలాగే ఉద్యోగుల గురించి ప్రశ్నించినందుకు. సో ఎవరు ప్రశ్నించిరన్నా? ప్రశ్నించే వ్యక్తి తీర్మానం మల్లనే కదా. ఈనాడు ఈ ప్రజాప్రభుత్వం వచ్చిందంటే తీర్మానం మల్లనే కదా. సో నిరుద్యోగుల కోసం 46 జీవో కోసం 371 జీవో రద్దు కోసం పోరాడింది మననే కదా. సో రేపు ఆయన వల్లనే రేపు నిరుద్యోగులకు మాలాంటి వాళ్ళకి న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు 46 జీవో రద్దు చేస్తారని మీరు నమ్ముతున్నారా? తప్పకుండా నమ్ముతున్నామన్నా. కంపల్సరీగా ప్రభుత్వం కూడా దానిపై సానుకూలంగా ఉంటుంది. మల్లన్న ఖచ్చితంగా ఈ విషయంపై ప్రభుత్వంలో చర్చలు జరిపించి న్యాయం చేస్తారు మా అందరికీ మేము ఆశిస్తున్నాం. ఓకే, గత ప్రభుత్వం మీద తను కొట్లాడిన వ్యక్తి నేను మల్లన్న గారికే మా మద్దతు అని అంటున్నారు. అవును. తను మరి ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నారు. మరి మీ నిరుద్యోగుల సమస్యలపై అతను చట్టసభలో మాట్లాడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. గతంలో పల్లారేశ్వర ఉన్నా కదా, అతను ప్రభుత్వంలో ఉండి ఎమ్మెల్సీగా అయ్యారు కదా, ఏడా ప్రశ్నించలే. ఒక సీఎం స్థాయి వ్యక్తి దగ్గర ఏమంటారు గ్లాసు సీసాలు అందించే స్థాయిలో ఉన్నారు తప్ప ఆయన ఏడా న్యాయం చేయలే. సో ఈ వ్యక్తి అయితే ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించేంత ధైర్యం ఉంది, కంపల్సరీగా ప్రశ్నించేంత నమ్మకం అయితే మాకైతే ఉందన్న. ఓకే, ఇప్పుడు ఎంత మెజార్టీతో గెలవ? సో మనకు సుమారుగా 4 లక్షల ఓట్లు ఉంది కాబట్టి ఒక 50 నుంచి 1,00,000 మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉంది. మొదటి ప్రాధాన్యత ఓటనే గెలుస్తాను కంపల్సరీ. సో లాస్ట్ టైం సెకండ్ దాంట్లో పోయింది కదా, సెకండ్ పోవాల్సిన అవసరం లేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లనే కంపల్సరీగా తీర్మానం గెలుస్తారని నేను ఆశిస్తున్నాను. నమస్తే అండి. మీ పేరేంటి? నా పేరు మాతంగి సురేష్, అడ్వకేట్. నేను దేవరకొండ బార్ కౌన్సిల్లో చేస్తాను. ఓకే, ఇప్పుడు 52 మంది ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. ప్రముఖంగా అందులో కాంగ్రెస్ పార్టీ నుండి మల్లన్న గారు, బీఆర్ఎస్ నుండి రాకేష్ రెడ్డి, బీజేపీ నుండి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఇందులో ఎవరు ఎమ్మెల్సీగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న గారు ఎమ్మెల్సీగా ఉంటే బాగుంటుంది. ఆయన కాంగ్రెస్ నుంచి ఈసారి పోటీ చేస్తున్నారు. ఇంతకుముందు ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పటికీ ఆయన చాలా మంచి మెజారిటీతోటే ఉన్నాడు. యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా ఆయనది నైతిక విజయం. ఈసారి ఖచ్చితంగా నిజమైన విజయం వస్తుంది. మొదటి ప్రాధాన్యత ఓటుతోటి. ఆయన ప్రశ్నించే గొంతుక చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిండు. సాధారణ కుటుంబంలో పుట్టి, ఒక బీసీ బిడ్డ, సాధారణ కుటుంబంలో పుట్టి మామూలు పత్రికా విలేకరిగా చిన్న జర్నలిస్ట్గా స్టార్ట్ అయ్యి అంచెలంచెలుగా ఎదుగుతూ ముఖ్యంగా గత ప్రభుత్వానికి చెమటలు పట్టించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలుపుకు కూడా ఆయన ఒక ప్రత్యేకంగా కారణమైండు. ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు అనేది నా నమ్మకం. అధికార పార్టీలో నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. మరి అతను చట్టసభల్లో మాట్లాడే అవకాశం ఉందంటారా నిరుద్యోగుల సమస్యల మీద? ఖచ్చితంగా అతను చట్టసభల్లో మాట్లాడతారు. ఎందుకంటే అధికారం లేనప్పుడే ఒక సాధారణ యూట్యూబ్ ఛానల్ని ఆసరాగా చేసుకొని చాలా గట్టిగా ఆయన వాయిస్ వినిపించిండు. ఇప్పుడు అధికార పార్టీ నుంచి కనుక చట్టసభల్లో అధికారికంగా కూర్చుంటే చాలా బలమైన గొంతుగా వినిపిస్తాడనేది నా నమ్మకం. తనకున్న ఆస్తులు కూడా ప్రభుత్వానికి రాసి ఇవ్వడం జరిగింది. దీన్ని ఏ విధంగా మీరు అనుకుంటారు? ఇది స్వాగతించదగ్గ విషయం. ఒక సాధారణ జర్నలిస్టు ఆయనకున్న కొద్దిపాటి ఆస్తిని కూడా ప్రభుత్వానికి రాసిచ్చిండు. మిగతా పోటీ చేసే అభ్యర్థులు వందల వేల కోట్ల ఆస్తులున్నా కూడా వాళ్ళ ఆస్తుల గురించి ఏం చెప్పకుండా వాటిని తగ్గించి చూపించి వాటి గురించి ఏ విధమైన మాట్లాడకపోవడము, ప్రజల గురించి ఏ విధంగా మాట్లాడకుండా అధికారమే ధ్యేయంగా పనిచేయడం అనేది సిగ్గుచేటు. ఎంత మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు? మెజారిటీ అనేది నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ భారీ స్థాయిలో గెలుస్తాడనేది మాత్రం పూర్తి నమ్మకం. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు. ఆల్రెడీ అధికారంలో ఉన్న ప్రభుత్వం, వాళ్ళ సహాయ సహకారాలు ఉంటాయి. అండ్ తీన్మార్ మల్లన్నకు స్వతహాగా కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. వాళ్ళు ఈ అధికార పార్టీ సపోర్టు రెండు కలిపి భారీ స్థాయిలో తీన్మార్ మల్లన్న గెలుస్తాడు. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే. పేరండి? నా పేరు మేడ సైదులు. ఎక్కడండి? మాది దేవరకొండ. ఎమ్మెల్సీ ఓటు ఉందా అండి? ఉంది. గతంలో ఎవరికి వేశారు? గతంలో కూడా తీర్మానం మల్లన్నకి వేసినాము. ఎందుకంటే ప్రశ్నించే గొంతు కనుక చట్టసభల్లో ఆయన ఉంటే కొంచెం వాయిస్ నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగుల పక్షాన
వాయిస్ ఇస్తాడనే ఉద్దేశంతో అప్పుడు కూడా తీర్మానం మనకేయడం జరిగింది. ఈసారి ఓకే పోతా ఉన్నా. ఈసారి మరి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిన, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కనుక, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాడుతుంది కనుక తప్పకుండా ఆయనకే వేద్దామని అనుకుంటున్నాం. ఓకే అండి. ఇప్పుడు అధికార పార్టీ నుండి పోటీ చేస్తూ ఉన్నారు మల్లన్న గారు. ఓకే, మరి నిరుద్యోగుల సమస్యల మీద చట్టసభలో మాట్లాడే అవకాశం ఉందంటారా? తప్పకుండా అండి. ఎందుకంటే ఆయనకి ఏ అవకాశం లేనప్పుడే ఒక మామూలు క్యూ న్యూస్ ద్వారానే ఆయనను చాలామంది ఆయన ఆదరించారు. ఒక చట్టసభలో, ఒక శాసనమండలిలో ఉంటే ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా పోరాడతారని మాకు ఆశాభావం ఉంది. తప్పకుండా, ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క అంశం మీద, అది నిరుద్యోగుల పక్షాన కావచ్చు, ఉద్యోగుల పక్షాన కావచ్చు, ఇంకా ఇతరతర సమస్యల మీద కూడా ఆయనకు మంచి పట్టుంది. ఖచ్చితంగా ఆయనను శాసనమండలి పంపిస్తే ఖచ్చితంగా అందరి పక్షాన పోరాడతారని మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఓకే అండి. మీ నిరుద్యోగుల పక్షాన నేను నిలబడి పోరాటం చేయలేకపోతే నా పదవిని నేను రైట్ టు కాల్ మీరు పెట్టవచ్చు అని చెప్పి అన్నారు. దీన్ని ఏ విధంగా? ఆయనకు ఉందండి. ఆయన ఫస్ట్ నేను రాజకీయాల్లోకి వచ్చేటప్పుడే ఖచ్చితంగా నాకేవైతే ఉన్నాయో ఆశలు పూర్తిగా నేను అది ప్రభుత్వానికి కానీ ఇంక ఇతరంగా అని అన్నాడు. దాని ప్రకారమే ఆయన రాసిన ఆస్తులు మొత్తం ప్రభుత్వానికి రాసించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే అంటుండో ఆయన ఆ మాట మీద ఖచ్చితంగా ఆయన నిలబడతాడని తప్పకుండా నమ్మకం ఉంది.